హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. సింపుల్ ప్రాసెస్లో బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే విధంగా అయితే చెప్తానండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోండి. ఈ అల్లం పేస్టు పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలని ఇందులో వేసి గరిటెతో ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడి కొంచెం గ్రేవీ వచ్చే విధంగా మగ్గించుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటో ముక్కలు అయితే బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేయాలి. చికెన్ వేసినాక ఒకసారి బాగా కలిపేసుకున్నాక టేస్ట్కు సరిపడా కల్లుప్పు వేసాను నేను. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ కారం అయితే వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గించామంటే చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతాయి. చూడండి, మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు, కానీ వాటర్ అయితే వచ్చాయి. ఇంకొకసారి బాగా కలిపిన తర్వాత వాటర్ లేకుండా చేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. కాకపోతే నేను ఇక్కడ కొంచెం టీ గ్లాస్తో 1/2 గ్లాస్ అయితే వాటర్ పోసాను. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఉడికించేసుకుందాం. అంతలోపు మసాలా కోసం ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఫ్రై చేసుకున్న 3 స్పూన్ల ధనియాలు, అలాగే ఎండు కొబ్బరి, తెల్లగడ్డ మిక్సీలో అయితే చూడండి మసాలా మెత్తగా పట్టేసుకున్నాం. అంతలోపు కర్రీ కూడా ఉడుకుతుంది. ఒకసారి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసామంటే ముక్క పర్ఫెక్ట్గా అంతా గ్రేవీ బాగుంటుంది. చూడండి, ఆల్మోస్ట్ ముక్క అయితే ఇంకా ఉడికిపోయింది. కర్రీ కూడా దగ్గర పడింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలా అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. మసాలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ.
చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో కూడా చెప్పానండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.